ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు నమ్మదగినవాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనుషులమైనటువంటి మనము నమ్మదగిన వారం. ఎందుకంటే కొన్నిసార్లు మనం చెప్తాం కానీ చేయలేం. నీకెందుకు నేనున్నానంటాడు, భరోసా ఇస్తాడు. ఆ సమయంలో ఆపదల్లో, కష్టాల్లో మనల్ని విడిచిపెట్టేటువంటి వారిని మనం చూస్తాం. మన బంధువులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, మన ఇరుగు పొరుగు వారే కావచ్చు. అవసరతలో మనకు చేయూతనివ్వాల్సినటువంటి వారు మనకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు నమ్మదగినటువంటి వాడు, మాట తప్పనివాడు, మారనివాడు, విడువనివాడు, ఎడబాయినటువంటి దేవుడు గనుక ఆయన నమ్మదగినవాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రభువు నమ్మదగినవాడు గనుక మిమ్మల్ని స్థిరపరిచి అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. నిజమే, దేవుడు మన జీవితాన్ని స్థిరపరిచేవాడు, మనల్ని బలపరిచేవాడు, దుష్టత్వము నుండి కాపాడేటువంటి వాడు, స్థిరపరిచి దుష్టుని యొక్క తత్వము నుండి నిన్ను విడిపించి నిన్ను కాపాడి భద్రపరిచే దేవుడు. కనుక దేవాది దేవునికి మనల్ని అప్పగించుకున్నప్పుడు ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆయన వాగ్దానాల విషయంలో కానివ్వండి, ఆయన కార్యాల విషయంలో కానీ ప్రతిదీ నీ జీవితంలో తగిన సమయమందు నీ జీవితంలో హెచ్చించి నేను నడిపించేవాడు. కనుక దేవాది దేవునికి నువ్వు అప్పగించుకుని ఆయన కృపలో నువ్వు నడిచినప్పుడు ఆయన నమ్మదగినటువంటి వాడు, ఇటు అటు తొట్టిల్లకుండా నిన్ను నడిపించేటువంటి వాడు, ఆయన మీద ఆనుకున్నటువంటి వారిని వారి జీవితాలను స్థిరపరిచేటువంటి దేవుడు, స్థిరపరిచి బలపరిచి నడిపించేటువంటి వాడు. దేవుని నమ్మినటువంటి అనేక మంది భక్తుల జీవితాలని స్థిరపరిచాడు. ఆయన దుష్టత్వం నుంచి కాపాడాడు, దుష్టుని యొక్క పరిస్థితుల నుంచి విమోచించి విడిపించి ఆయన నడిపించేవాడు. కనుక నీ దైనందిక జీవితంలో దేవునికి నిన్ను అప్పగించుకున్నప్పుడు ఆయన నిన్ను బలపరిచి దుష్టత్వం నుంచి నిన్ను కాపాడి బలపరిచి నడిపించేవాడుగా ఉన్నాడు. అటు దేవునికి నిన్ను అప్పగించుకొని నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని ఆయన చేతుల్లో పెట్టినప్పుడు దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీవు మమ్మల్ని భద్రపరిచే దేవుడుగా ఉన్నావు, మమ్మల్ని స్థిరపరిచే దేవుడుగా ఉన్నావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితాలు స్థిరపరచండి, మా ప్రియబిడ్డల జీవితాల్లో స్థిరపరిచి నూతన కార్యాలు జరిగించండి. నీ సన్నిధి బిడ్డలతో ఉంచి ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో వారిని నింపుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.